ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీకోసం జీవం గల దేవుని మాట. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 28వ వచనము. నీకు తెలియదా, నీవు వినలేదా? భూదిగంతమును సృజించిన యెహోవా నిత్యుడవు దేవుడు. ఆయన సొమ్మసిల్లడు, అలయడు. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. జీవితంలో అన్నీ కూడా మనకు ప్రతికూలముగా ఉన్నప్పుడు, జీవితంలో మనం అనుకున్నటువంటివి, మనం ఊహిస్తున్నటువంటివి ఇలా జరుగుతుంది అని మనము ఆలోచన చేసినటువంటి ప్రతీదీ కూడా విఫలమవుతూ ఉన్నప్పుడు సహజంగానే మనము నిరాశ చెందుతాం. అలసిపోయినటువంటి పరిస్థితుల్లోనికి మనం వెళుతూ ఉంటాం. మన కుటుంబ సంబంధాలలో వచ్చినటువంటి సమస్యలు కావచ్చు, వ్యక్తిగత జీవితంలో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, ఉద్యోగం, వ్యాపారం, అనారోగ్యాలతో కూడినటువంటి పరిస్థితులు ఏవైనప్పటికీ కూడా మనం సులభంగా నిరాశ చెందుతూ ఉంటాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 28వ వచనంలో దేవుడైనటువంటి యెహోవా ఇశ్రాయేలీ ప్రజలతో మాట్లాడేసరికి వారి జీవితాలు, వారి పరిస్థితులు కూడా ఎందుకంటే దారుణంగానే ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు అనుకున్నారు, దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడు, దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవటం లేదు అన్నట్లుగా వారు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు అదే ఇశ్రాయేలీ ప్రజలతో దేవుడు మాట్లాడుతూ, మీకు తెలియదా, మీరు వినలేదా అంటూ 2 ప్రశ్నలతో వారి దేవుడు ఎలాంటి దేవుడై ఉన్నాడో, వారు విన్నటువంటి దేవుడు, వారు చూసినటువంటి దేవుడు ఏమై ఉన్నాడో వారికి తెలియచేస్తూ వారిని బలపరిచే ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన సొమ్మసిల్లడు, అలయుడు. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. ఆయన నిత్యుడవు దేవుడు అంటూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, దేవుడు సొమ్మసిల్లడు, అలిసిపోడు. అలిసిపోయినటువంటి వారికి, సొమ్మసిల్లిన వారికి బలం ఇచ్చేవాడు, తన జ్ఞానముతో సమస్తమును కూడా చక్కదిద్దేవాడు దేవుడై ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో ప్రస్తుత కాలము నీకంతా కూడా వ్యతిరేకమైనటువంటి గాలులు వీస్తున్న కాలముగా ఉండవచ్చును. కానీ దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకునే దినం ఒకటి ఉన్నది. ఆ రోజు సమస్తమును కూడా మారుతూ ఉన్నది. ఈ మాటలు జ్ఞాపకం చేసుకుని నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. దేవుడి మాటల చేత మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. మా దేవ, నీకు వందనాలు. ఈ మాటల చేత ప్రతి ఒక్కరిని బలపరచుమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.